అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 28వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి. దురాశ, అత్యాశలను త్యజిస్తారు. ఖర్చులను తగ్గిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు. కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది. వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందిన కుటుంబ సౌఖ్యం కలదు. ఐశ్వర్యం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆనందంగా పనిచేస్తారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అందరి మన్నలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలను సాధిస్తారు. లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. వృత్తి, వ్యాపారంలో లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా